వీడియో చూసిన తర్వాత అమ్మాయిల మీద మీకుండే అభిప్రాయం పూర్తిగా మారిపోద్ది. ఇంతకుముందు అమ్మాయిలు ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేయాలన్నా, ఇండియన్ నేవీలో కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఓటీఏ కానీ, ఐఎంఏ కానీ, ఐఎఫ్ఏ కానీ వంటి మార్గాల్లో సర్వ్ చేసి, అది కూడా టెక్నికల్ గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. కానీ 2021 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ 17 మంది అమ్మాయిలు ఎన్డీఏలో అబ్బాయిలతో సమానంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్లో కానీ, మెంటల్ ఎబిలిటీలో కానీ, ఫైటింగ్ స్కిల్స్లో కానీ, వెపన్ హ్యాండ్లింగ్లో కానీ అబ్బాయిలతో సమానంగా చేసి తమ 3 సంవత్సరాల శిక్షణ పూర్తి చేసి ఎన్డీఏ పట్టభద్రులయ్యారు. దీని ద్వారా వీరు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో కమిషనర్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇప్పుడు అమ్మాయిలు బ్యాటిల్ ఫీల్డ్లో కూడా చేయగలగడానికి సాధ్యమైంది. సో గైస్, ఎవరైతే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి. మీ అమ్మాయిల్లో ఎబిలిటీ ఉంటే కనుక, ఈ స్కిల్స్ ఉంటే మీ అమ్మాయిని ఒక ఎన్డీఏ ఆర్మీ ఆఫీసర్గా కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా కానీ చూడాలనుకుంటే కనుక ప్రతి సంవత్సరం వచ్చే 2 సార్లు టెస్ట్లో వాళ్ళకి అప్లికేషన్ పెట్టించి వాళ్ళని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తమకు తాము నిలబడేలాగా వాళ్ళని తయారు చేసి దేశాన్ని కూడా నిలబెట్టండి. జై హింద్.